హరే కృష్ణ అండి. పద్మావతి కిచెన్కి వెల్కము. మీకు ఆ మధ్యన మాగాయి 10 కాయలు తరిగి ఇలాగా అంటే తొక్క తీసి ఉప్పు పసుపు వేసి ఊరవేసానండి. ఇవాళ తడి పెడుతున్నాను. ఇలాగా ఈ టెంకలు ఇందులో 10 కాయలండి. ఇవి 10 టెంకలు ఉన్నాయి. ఇవి వేరేగా మనం కొంచెం ఉప్పు అది కొంచెం అంటే మనం చేసిన మసాలా పొడి కలిపి ఉంచుకుంటే నీట్గా ఉంటాయి సీసాలో పట్టేసి. అయితే ఈ ముక్కలు ఇవ్వండి 10 కాయలువి. ఈ 10 కాయల ముక్కలకి ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర మొత్తం అనమాట మెంతులని ఆవాలు కలిపండి వేయించేసాను కొంచెం ఇంగు వేసి. ఇవి మిక్సీ తిప్పియాలండి. మొత్తం గ్లాసున్నర అన్న 2 కలిపి గ్లాసున్నర దీంతో. అంటే మన రైస్ కుక్కర్తో చేస్తాం కదా అలాగా. ఇది మిక్సీ తిప్పిస్తామండి. తిప్పిన తర్వాత ఇది 1/2 లీటర్ డబుల్ ఫిల్టర్డ్ ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. ఇందులో కొంచెం ఆవాలు 2 మెంతి గింజలు కొంచెం ఇంగువ 4 ఎండుమిరపకాయలు పోపేసి మరగపెట్టానండి. ఇది చల్లారాలండి. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పొడి వేసేసి దీనిలో కారం దీంతో గ్లాసున్నర కారం వేస్తానండి. ఇది 3 మ్యాంగో కారం పొడి. ఇది దీంతో గ్లాసున్నర కారం వేస్తాను. ఇంకా కావాలంటే స్పైసీగా వేసుకోవచ్చు మీరు. ఈ నూనె చల్లారాక అన్నీ కలిపి నూనె కనిపిస్తాను పెట్టండి. ఇంకా మెంతి పొడి అండి. దీంతో రైస్ దీంతో అండి 2 గ్లాసులు వేసాను. ఇది కొంచెం కలర్ కోసం ఎవరెస్ట్ తీకాలాలి రెడ్ చిల్లీ పౌడరు ఇవి మాత్రం వేస్తామండి. ఇది కారం ఉండదు, కలరే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాగాయిలోని ఊట వస్తుంది కదండి, ఈ ఊట కూడా ఇందులో కలిపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ముక్కలు జాగ్రత్తగా వేయాలి. మళ్ళీ వేరే గంట తిలితే కారం పడుతుంది జాగ్రత్త. ఇది ఒక ఎండ పెట్టాలండి. కొంచెం ఊట వేరేగా తీసి ఎండ పెట్టిన ఒక ఎండ. అలాగే ఇక్కడ ఈ టెంకలు ఉంచాను కదండి, వీటిలో కూడా కొంచెం ఈ మసాలా మనం ఆల్రెడీ కలిపాం కదా, ఇది కొంచెం తీసి అందులో వేయిస్తే ఈ నూనె గట్ట ఇలా వేసిస్తే ఇవి కూడా మనకి మజ్జిగ పులుసుల్లో గట్ట వేసుకోవచ్చు. కాకరకాయ టెంక పులుసు ఇవన్నీ చేస్తే అందులో వేసుకుంటారు. అసలు ఏం వేయకుండా కూడా ఉంచవచ్చు, అలా కూడా వేయచ్చు. ఈ కారం మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి. నేను ఈ కారం మార్చాలి.
ఇది 2 రోజుల్లో బాగా ఊరిపోతుందండి. గుమగుమలాడుతూ మాగాయి రెడీ అయిపోయింది. అయితే మీకు ఇందులో కావాలంటే తీపి కావాలంటే బెల్లం పాకం తీసి మీకు ఎంత కావాలంటే అది కలుపుకోవచ్చండి. ఉండపాకం తీసి కలుపుతారు, మేమైతే వేసుకోలేదు. ఇగో టెంకల్లో కారం కలుపుతున్నాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, మీరు కూడా టేస్ట్ చేసుకుని చెప్పండి. హరే కృష్ణ.